సార్ అంటే ఇప్పుడు దాకా బ్యాక్ లేదా? లేదు సార్, అంటే నిన్న పోయి ఇవాళ బ్యాక్ సార్. ఉప్పు బస్తాలాగా వేసుకుని రోజు 10 minutes నడుస్తాడంట సార్. ఆశ దోశ దివ్యాని అడిగితే తనూజ లేసింది ఏంటి? నేనే బ్యాలెన్స్ ఉన్నాను సార్. అసలు నువ్వు ఎప్పుడైనా బ్యాలెన్స్ గా ఉంటున్నావా? అంటే అది వీక్ లో ఎన్ని రోజులు ఉంటాయి తనుజ? బీటెక్ పాస్ అయిన నా పరిస్థితి ఇట్లుంటే 10th ఫెయిల్ సార్ వాళ్ళిద్దరు. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? వర్షం వస్తుంది, వర్షంలో ఎంజాయ్ చేద్దాం, పకోడీలు కావాలి, అది ఇది. ఎందుకంటే తను వద్దన్నా కూడా తనకే ఎందుకు డ్యూటీ చేసావు? చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. వద్దు అని చెప్పినప్పుడు తనుజ ఎవరున్నారు పక్కన? తను వద్దు అని చెప్పలేదు సార్, సైలెంట్ గా ఉంది. నేను వద్దు అని చెప్పలేదా? లేదు. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. తెలుసు, నేను ఏమైనా రేషన్ మేనేజర్ అవుతే నీతోనే పడతాయి నాకు, ఇంకా నేను ఆ రిస్క్ తీసుకోవాలని లేదు అని కూడా చెప్పాను సార్. చాలా గొప్ప పని చేసావు అక్క. చూసుకో, అది వద్దంటుంది, నువ్వేమో ఫోర్స్ చేస్తున్నావు తనని చెయ్యమని. తర్వాత మీరిద్దరే గొడవలు పడితే నాకు సంబంధం లేదు, ఇప్పుడే చెప్తున్నా అని కూడా అన్నాడు సార్ ఆయన. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? రేషన్ మేనేజర్ తల్లిలా ఉండాలి సార్. ఆ అమ్మ మూడ్ ని, పేషెన్స్ ని సగం కిల్ చేసిందే. అదే కదా. తిట్టదని చెప్పరా? ఓటు వేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా బాగా ఆడతాను, బాగా బిహేవ్ చేస్తాను. ఎస్, కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మీకు లాగా వచ్చావా, గర్ల్ ఫ్రెండ్ లాగా వచ్చావా? Mixture of both. And Mixture of both. Rashmika, who's the girlfriend of everyone. నేషనల్ క్రష్మికా ఉంది. బాబు ఇది తీసుకుని క్యాప్టెన్ రూమ్ లోకి వెళ్తున్నారా? సిగ్గుండాలరా. యుద్ధం కూడా 6 తర్వాత ఆపేస్తారు. నువ్వేంట్రా పొద్దున్న లేచింది దగ్గర నుంచి దీన్ని ఏదో దాడి చేతనే ఉన్నావు. వద్దురా అన్నాను, విన్నావా? అంత ఆత్రమేట్రా నీకు? అంటే నువ్వు శక్తివంతమైన ప్రూవ్ చేసుకోవాలనా, లేకపోతే ఇక్కడ ఉన్న జనాలందరూ వీళ్ళు ఎంత మ్యాటర్ ఉందా అని అనుకోవాలనా? అన్నా అన్నా నా చూసావా చెంపంజరాయలా. What talent, macha. థ్యాంక్ యూ. రితు ఏంటి అంత నవ్వుతున్నావు? ఏం లేదు సార్, టాలెంట్ చూసి. జాతి రత్నాలు రా మీరు. ఇమ్ము నీ ఉద్దేశం ఏంటి? సంజనా గారు సిగ్గుపడితే చాలా క్యూట్ ఉంటారు సార్. అంతేగా, చచ్చిపోవాలనిపిస్తుంది. సంజనా గారు చంపేస్తారు సార్ మనకి. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? అబ్బా బామ్మ, ఇక చెప్పక తప్పట్లేదు చెప్తున్నా. ఇదిగో ఈ సందర్భాలని మా గురువు గారు ప్రేమించారు. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజమే. ఎవరు? మన భట్టాచారే. అవునే బామ్మ, వాడే. ఏడ్చాడు యదవ. ఆ యదవ పట్టేసుకుని తపాల మొహము వాడు. ప్రేమ కావాల్సి వచ్చింది, ప్రేమ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అరా బట్టురా, నీకోసమే మాట్లాడుకుంటున్నాం. విన్నాం, అంతా విన్నాం. నాతో పాటు ఈ పెద్దవాళ్ళు కూడా విన్నారు. యాడ దొరికింది సంతరా ఇదే? ఇక్కడ డిస్కషన్ పొట్ట గురించి కాదు, పెళ్లి గురించి. నువ్వు అలా హార్ష్గా మాట్లాడక చందు, నేను హట్ అవుతాను. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. రాము, ఎక్కడ గొడవ జరుగుతున్నా అక్కడికి వెళ్ళి నువ్వు పెట్టే ఫేస్ ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉంటుంది. ఏందో అనుకున్నా, మీ తాన చాలా ఉందిరో. ఇన్వాల్వ్ అవటం వేరు, ఇంటర్ఫియర్ అవటం వేరు. 100% అది అనిపించదు సార్. వాళ్ళకి దివ్య ఇంటర్ఫియర్ అవుతుందని అనిపించడంలో తప్పైతే లేదు. అడిగిన ప్రశ్నకు మీనింగ్ ఉండాలి. నేను టాకిటివ్ అంటా సార్, నేను తక్కువ టాక్ చేయాలంటే సార్. ఎస్, అది అవ్వదు సార్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? చక్కగా స్వీట్ సిరప్ తాగుతున్నట్టు తాగాలి సార్ మీకోసం. ఎస్, గో ఆన్ రాము. స్వీట్ ఓకే. అన్సేఫ్. సేఫ్ సార్. సార్ బర్నీ గారు సార్. రీజన్ చెప్పండి. అబ్బా, ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఎలా ఆట మార్చాలో తెలుస్తుంది, ఎలా మాస్క్ వేయాలో మళ్ళీ తెలుస్తుంది. కాబట్టి అతను హౌస్ లో ఉంటే అందరికీ కాంపిటీషన్ గా ఉంటుంది, నాకు కూడా కాంపిటేటర్ అని అనుకుంటున్నాను సార్. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. లేదు, మీరు వచ్చి నాకు మెంటల్ స్ట్రెస్ ఇచ్చారు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఎవరు అనుకుంటున్నావు? ఆమె వల్ల పాయిజన్ నాకు గేమ్ పాడైపోతుంది అని అంటే బికాస్ ఆఫ్ హర్, నాకు మెంటల్ స్ట్రెస్ వల్ల. అప్పుడు తీసుకోవాల్సిన స్టాండ్ ఇప్పుడు తీసుకుంటున్నావా? అప్పుడు వేరే జోన్ లో ఉన్నాను సార్. ఏ జోన్ అది? నీకు అసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? ఎలా ఉంది జర్నీ? లైఫ్ లాంగ్ మెమరీస్. అడిగిన ప్రశ్నకు మీనింగ్ ఉండాలి. తనుజ అంత ఫీల్ అవుతున్నావు? లైక్ అనుకోకుండా క్లోజ్ అయిపోయింది. తను రాక్షసి,
కానీ చాలా మంచిది సార్. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. రాజాకి రోజా. నువ్వు హ్యాపీరా? అందరూ బ్యాక్ బిచింగ్ చేసి తను డైరెక్ట్ గానే వచ్చి పొడి చేస్తూ ఉంటారు. 100% ఫేక్ సార్. తన హౌస్ లో అసలు ఎలిజిబులే కాదని నేను అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఎవరు భోజనం చేయమని అడగరు, ఎవరు పెట్టరు, నువ్వే తినాలి. మీరు ఒక్కరు అడుగుతారేంటి? బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో. నేనైతే 100% నేను విన్నర్ గా చూడాలని అయితే కోరుకుంటున్నాను. నువ్వు విన్ అయితే నేను విన్ అయినట్టే అనుకుంటున్నాను. అది అవదమ్మా.